మహేసా నీ ముస్తాబై ఇట్టా వచ్చేసా మహేసా నీ ముస్తాబై ఇట్టా వచ్చేసా. ఈ మధ్యలో ఊర్లో నా పేరు పెరిగిపోతుందిరా. మరి నాతో తిరుగుతున్నావు కదరా మాత్రం ఉంటది. అవును, ఇంత ముందు ఎదవని వారు ఇప్పుడు ఎదవన్నారు ఎదవంటున్నారు. ఇంకో రెండు జడ్జులు అయితే పొరంపోగా అంటారేమో. అనర్లేరా ఏరా నెక్స్ట్ ఇడ్లీ పిల్లర్ నేను రెస్పెక్ట్ పెరగాలంటే ఏం చేయాలి? మంచి జాబ్ చూసుకోవాలరా. ఆల్రెడీ చూసుకున్నాను రా. ఏ జాబ్ రా? సింగింగ్ రా. ఎక్కడ రోయ్? పంట పొలాల్లో కాకలు రాకుండా పాడమంటున్నారు. సూపర్ రా. రోజుకి 1000. అది కాదురా, నన్ను చూడగానే నలుగురు లేచి దండం పెట్టాలరా. అయితే ఏం చేయాలంటావు? నలుగురు కాదు, ముగ్గురే పెడతారు. నీ పెర్ఫార్మెన్స్ కావాలి డైరెక్టర్ పెట్టేసాడు చూడగడ. దేవుడా, అది కాదు కానీ నన్ను చూడగానే అందరూ చప్పట్లు కొట్టాలరా. కొంచెంసేపు పోతే నువ్వు అక్కడ కూర్చొని చప్పట్లు కొట్టాలి మమ్మల్ని చూసి. నువ్వేం చేయలేవు కదా. నేనంటే నీకు ఇష్టం కదా. అవునరా. మీ చెల్లి నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా అంటే ఇది ఏదో కదా ఎందుకు ఆలోచిస్తావా? ఏమనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇచ్చి చేస్తాను రా. మరి నువ్వురా? నేనైతే ఆలోచిస్తాను రా. మా చెల్లి బాగోలు కదా. మరి ఇద్దరం 50-50 కష్టపడదాం. నష్టం వస్తే 50-50. ఓకే, మరి లాభం వస్తే రాదు కదా. మనం చేస్తే నాకు ఒక ఐడియా వచ్చింది. మన ఊర్లో మంచిగా శ్రీదేవి మిస్టర్ ఇండియా కాంపిటీషన్ పెడదాం. కుర్రోల దగ్గర డబ్బులు దెబ్బేద్దాం. ఒక్కొక్కటి దగ్గర 10,000 తీసుకుందాం. కనీసం అంతా కలిపి ఒక మనకు 2 లక్షలు వస్తుంది. విన్నింగ్ ప్రైజ్ 3 లక్షలు పెడదాం. మనకు బొక్క కదా 1 లక్షం. ఇందిరా బొక్క వద్ది. నువ్వు నేను పార్టిసిపేట్ చేద్దాం. ఫస్ట్ ప్రైజ్ నీకు, సెకండ్ ప్రైజ్ నాకు. మనమే దొబ్బేద్దాం డబ్బులు. విన్నర్. ఓకే, బయట కూడా తవ్వకుండా మనం అందగాడు వెళ్ళి ఊళ్ళో కుర్రోల దగ్గర ముందు డబ్బులు దొబ్బేద్దాం పదా. అరే కుర్రోళ్ళు, నువ్వెందుకు వచ్చారా కాంపిటీషన్ కి? మగాళ్ళు అందరూ పోటీ అన్నారు. నాకంటే అందగడ ఎవరైనా ఉన్నాడా చెప్పు? అరే నువ్వు అప్లికేషన్ మొత్తం చదవలేదు లాస్ట్ లో? ఏంటి చదువు. అందం ఉంటే సరిపోదు, అన్ని అర్హతలు ఉండాలి ఈ పోటీలో పాల్గొనాలంటే. అంటే అన్ని అర్హతలు అంటే తెలుసు కదా. మీకు కూడా అర్హతలు లేవు. రండి మా కడగట్టున్నాను. ఈడు మధ్య ఎక్కువ తినేసాడు. నాలుగు తిరగట్లేదు. మీకే లేదు. మళ్ళీ పరిచయం చెప్పు. నాకు అర్హత లేదంటే మీకు కూడా లేదు. పదని పోదాం. నాకు అర్హత ఉన్నది, నీకు లేదు. వెళ్ళిపో. అబ్బా, నన్ను ఎవరు పట్టించుకోరేంటి? ఇంత హాట్ గా రెడీ అయ్యి నువ్వు హాట్ గా రెడీ అయ్యావా? నా కోసం ఒకరు 2 ఎకరాలు రాశారు తెలుసా, ఇంకొకడు 4 ఎకరాలు రాశాడు, ఇంకొకడైతే బిల్డింగే కట్టేశాడు. అర్థమైంది. నీకు రైటర్ ఏం రాయలేదు కదా. పక్కలించో. అబ్బా కొద్దిగా ఇట్రావా. హాట్ అన్నావు కదా, వేడి కాచుకుందామని. అద్దా మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అర్జున్, నువ్వు కూడా కాంపిటీషన్ కి మోడల్ 6 ప్యాక్. మొన్న ఒక అమ్మాయి ఈ పక్క నుంచి చూసి కళ్యాణ్ బాబులో ఉన్నాడు, ఇంకో పక్క నుంచి చూసి మహేష్ బాబులో ఉన్నాడు, ముందు పక్క నుంచి చూసి ఆపరాబాబు అందా. అని అలాగంటావు గానే మన మా ఊరు వెళ్తే అందరూ హీరో వచ్చాడు, హ్యాండ్సమ్ గై వచ్చాడు, భలే అందంగా ఉన్నాడు అన్నారు. ఏమంటున్నాడు? వాళ్ళ ఊర్లో అందరికి బ్రెయిన్ దొబ్బింది అంటున్నాడు. హే అర్జున్, నువ్వు ఎలా అయినా ఈ కాంపిటీషన్ లో గెలవాలి. అతనేమో నువ్వు గెలిచేలా ఉన్నారా? ఫేస్ కి ఏం వాడుతుంటావు? మార్నింగ్ క్రీమ్, ఆఫ్టర్నూన్ సన్ స్క్రీన్, నైట్ క్రీమ్ వాడతాను. ఫేస్ కి వాడవలసింది అన్ని. గోడకు వాడేసి ఉంటావు. ఇక్కడ ఓన్లీ అబ్బాయిలకేనా కాంపిటీషన్స్? అమ్మాయిలకి ఏం లేవా? లేదురా, ఓన్లీ అబ్బాయిలకి ఉంది. నువ్వు పార్టిసిపేట్ చేసి కావాలంటే. సర్లే గానీ ఎంట్రీ ఫీజు ఎంతో? 10,000. గెలిస్తే ఎంత ఇస్తారు? 3 lakhs. 10,000 కట్ చేసుకుని మిగతాది రెడీ చేయండి. ఏంటో అంత ఓవర్ కాన్ఫిడెన్స్ చూపిస్తున్నాడు? సేమ్ నా టైపే. నువ్వు గెలిచేద్దామనే. నాకు ఎందుకు ఈడే గెలుస్తాడు అనిపిస్తుంది అన్న. చూడు క్లోజ్ అయ్యండి దీనికి. నేను ఎవరో తెలుసా? తెలియదు. వర్ష అభిమానిని. వర్ష కోసమే చింపుకున్నా. వర్ష కోసమే అక్కడ నుంచి దుంకమన్నా దూకుతా. ఆవిడే బట్టలే కొంచెం వేసుకుంటా, నువ్వేంట్రా చింపించుకున్నా అంటావు? అన్న నీలా గ్లామర్ అవ్వాలంటే ఏం చేయాలన్నా? సరే నేను చెప్పింది ముందు గిన్నె తీసుకో, అందులో కొంచెం పసుపు, ఆ తర్వాత కొంచెం చింతపండి, ఆ తర్వాత నీళ్లు పోయి ఆ గిన్నె అలా తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టు. ఆ తర్వాత ఏం చేయాలి? ఆ గిన్నెని బయట పడదోపి మూసుకొని వెళ్ళి పడుకో, ఆటోమేటిక్ గా గ్లామర్ వస్తుంది.
ఏంటి మిస్టర్ నువ్వు కూడా వచ్చావు దీనికి? అందాల పోటీ అంటే అందం ఉంటే సరిపోదు, మరి ఓ ఇది కూడా ఉండాలి. వాసిందా ఎలా ఉంది? కొంచెం చేదిస్తే బాగుంటది, లేకపోతే సంపు దొబ్బుతుంది. అందాల పోటీకి అన్ని అవసరం లేదు, మా వాడు ఒక్కడుంటే చాలు. వీడికున్నంత దమ్ము మీ ఎవరికైనా ఉందా? మాకు మేము చూసాం అది. అందరి మీద పంచలేసినట్టు కాదు, నా మీద పంచేయాలంటే బాగా ఆలోచించి పంచేయాలి. ఏం చేస్తున్నారు భయ్యా? ఆలోచిస్తున్నాను, అయినా సరే నీ మీద పంచేయం రావట్లేదు. ఏ ఆదర్శ్, కమాన్ మ్యాన్, నువ్వు కూడా వచ్చావా? ఎందుకు రాకూడదు? 10th లో ఒక అమ్మాయిని పడేసా, ఇంటర్ లో ఒక అమ్మాయిని పడేసా, డిగ్రీలో ఒక అమ్మాయిని పడేసా. దీన్ని బట్టి నీకేమనిపిస్తుంది? ముగ్గురు అమ్మాయిని నిర్కోపం చేశానని అర్థమైంది నాకు. చూసావా? చూడలేదు. షర్ట్ అదే కాదు, బైసెప్ నలిపేస్తా. ఆల్రెడీ నలిపేసాడుగా. అయినా మా ఆదర్శ్ ఏం తక్కువ, రోజు ఓ 100 లవ్ లెటర్లు వస్తూ ఉంటాయి తెలుసా? అవి కనీసం ఓపెన్ చేసి చదవకుండా తిరిగి ఇచ్చేస్తా ఉంటాడు. పోస్ట్ మ్యాన్ అలాగే చేయాలి కదా. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? అసలు నా గురించి తెలుసా? ఏంటి? నా హెయిర్ స్టైల్ కి 4 ఫ్యాన్స్ ఉన్నారు, పడి చచ్చిపోతారు. ఆ విగి తీస్తే అందరూ పడిపోతారు. ఏ నువ్వు కూడా వచ్చావా? ఏ రాకూడదు? ఏంటి భయ్యా, కొత్త వేసుకోవచ్చు కదా? ఇది కొత్తదేనా బాబు? కొత్తదే కుక్కలు చింపేసాయా? ఏ పప్పుకొస్తావా? మా అమ్మ ఒప్పుకోదు. మీ అమ్మాయి నువ్వు రా సరిపోద్ది. అయినా నీకు అర్థం కావట్లేదు. అందంగా ఉంటే ఇంతే, లైన్ వేస్తారు, సైట్ కొడతారు, అండ్ అలాగే పబ్బుకి రమ్మని చెప్తారు. అందుకే ఇంత అందంగా ఉండకూడదబ్బా. నీకు ఆ ప్రాబ్లం లేదులేరా, ఎవరు అడగరు నిన్ను. అన్న రాంప్రసాద్ అన్న, ఈ డ్రెస్ లో నేను విజయ్ దేవరకొండ లాగలేను. ఇక్కడ జరుగుతున్న కాంపిటీషన్ వేరు, కొండ కాంపిటీషన్ కాదు. వెనక్కి వెళ్ళి ఏంట్రా హట్ అయ్యావండి? అవును, చాలా హర్ట్ అయ్యాను. పిలిచి ఇలా ఏం డైలాగ్ ఇవ్వకపోతే ఎలా? అరే నువ్వు దీనికి ఫీల్ అవుతున్నావు, ఇది కూడా ఎడిటింగ్ లో ఉన్నది తెలుసా? ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలంటే ప్రతి ఒక్కరు 10,000 ఎంట్రీ ఫీజు కట్టాలి. అర్థమైందా? అరే కలెక్ట్ చేద్దాం. ముందుగా చెప్పడం మర్చిపోయాను, మీ అందరూ క్యాట్ వాక్ వచ్చి ఎందుకు అసలు? నాకు వచ్చండి, నేను చేసి చూపిస్తా. చెయ్యి, అది ఎవ్వరు మాడద్దు. గిన్నెతో పాలు పెట్టాను ఇక్కడ. క్యాట్ వాక్ అంటే పిల్లని అడ్డం కాదురా. అరే అంకిత, ఎవరికొచ్చా చెప్పు, బాగా చేస్తారు క్యాట్ వాక్. చేస్తాను చూడు. చూసారు కదా, నడుము నొప్పి వస్తే ఏ మెడిసిన్ వాడాలో అమ్మాయి చెప్తుంది మీకు. వర్షం నడుస్తుంది ఇప్పుడు. బాబు ఫ్యాన్ లేవంటే కొంచెం వెనక పెట్టుకోండి. ఏం చేయాలి ఇప్పుడు? క్యాట్ వాక్. బాయ్స్, ఇక్కడ మిస్టర్ హ్యాండ్సమ్ కాంపిటీషన్ జరుపుతున్నాను. సో ఇందులో బాగా పార్టిసిపేట్ చేయండి. గర్ల్స్, మీ బాయ్స్ మీరు బాగా సపోర్ట్ చేయండి. ఈ ప్రోగ్రామ్ ఇంకొంచెం హైలైట్ అవడం కోసం శ్రీదేవి డ్రామా కంపెనీ పిలుస్తున్నాను. మీరు వెళ్ళి మీ ప్లేస్ లో కూర్చోండి అందరూ. విన్నర్ కి ప్రైజ్ చెప్పలేదు. 3 lakhs అంతే. దిగ్గు నాగోన దివ్య సుందర నాగా దుంపకొచ్చి పోరోయ్ కొడనగా కొంప ముంచుతాందో ఇడువగా కొంపకొచ్చి పోరోయ్ కొడనగా కొంప ముంచుతాందో ఇడువగా పోగిల్లి పోరోయ్ సెట్టినగా సంపూర్ణాంగి పోయితే పడగలాగా దిగ్గు నాగా నాగోన దివ్య సుందర నాగా రష్మి, నిన్న నైట్ నా కల్లోకి వచ్చి హగ్గిచ్చారా? ఏంటి? నువ్వు నన్న కల్లోకి వచ్చి నాకు హగ్గిచ్చావు. నేను అమ్మను. నువ్వు నమ్మని రికార్డ్ చేసి పెట్టుకున్నా. అవునా? చూపించు. ఈరోజు నైట్ కల్లో చూపిస్తా. అరే చెప్పడం మర్చిపోయాను, మగవాళ్ళకి అందాల కాంపిటీషన్ పెడతా. మగవాళ్ళకి అందాల కాంపిటీషన్. మిస్టర్ హ్యాండ్సమ్ అందంగా చెప్పొచ్చు కదా, మగాళ్ళకి అందాల కాంపిటీషన్. ఇంతకీ మొగాలు ఏమన్నా అందంగా ఉంటారా? ఎందుకుంటారు? నువ్వు లేవా ఏంటి? మేడం, అసలు మిమ్మల్ని ఎందుకు తెలిసి పిలిచాను? ఇలాంటి అందమైన షోకి ఓ జడ్జి కావాలి. అందం, టాలెంట్, అభినయం అన్ని నాకు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాను నేను. అవునా? అవును, మీరు ఎందుకు ఒప్పుకున్నారు? అందం, అభినయం,
టాలెంట్ ఇవన్నీ నాకు ఉన్నాయని మీరు నమ్ముతున్నారు చూడండి. ఇలాంటి బకరాగాడు మాకు మళ్ళీ మళ్ళీ దొరకడని ఒప్పుకున్నాను. బకరా థ్యాంక్ యూ సో మచ్. లీడ్ ఏంటంటే ఈ కాంపిటీషన్ దగ్గర నువ్వే చేయాలి రష్మి. నేను చేయాలా? Hmm. కానీ అందమైన మగాళ్ళు ఎక్కడ దొరుకుతారో? ఏ చాలా మంది ఉన్నారు బాయ్స్. మన చేయబోయే అందాల పోటీకి ఈ మొగాళ్ళ నువ్వు ఈ మగాళ్ళకి అయిపోతావు. లాస్ట్ లో మగాడిని చూడాడు రవి చేస్తున్నాడు పింక్ డ్రెస్. అంటే ఈ మొగాళ్ళతో పాటు మేము అందాల పోటీ చేయాలా? రష్మి, హా, ma'am. మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ ఇవన్నీ చూసి బోర్ కొట్టిపోయి ఉన్నారు జనాలు. మరి మిస్టర్ హ్యాండ్సమ్ అని ఒక పోటీ పెట్టి వాళ్ళ ప్రతిభ కూడా ఏంటో వాళ్ళ సత్తా ఏంటో చూపిద్దాం. సరే మేడం, ఈ అందాల పోటీని నేను ఇక్కడి నుంచి చూసుకుంటా, మీరు అక్కడి నుంచి చూసుకోండి. రామ్ ప్రసాద్ మర్చిపోకు, చివరిలో రాంపాకు పెడతాను. రాంపాక చిన్నగా తిడుతున్నాను ఫీల్ అయ్యాను యాక్చువల్ గా. చెప్పడం మర్చిపోయాను, నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను ఇందులో. ఎలా ఉండాలో వాళ్ళు చూపిస్తారు, ఎలా ఉండకూడదో రామ్ ప్రసాద్ గారు చూపిస్తారు. వాళ్ళు చేస్తే ర్యాంపాక్, మీరు చేస్తే రాంపాక్.